హాయ్, దిస్ ఇస్ దిలీప్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మనం సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. మనం డే 1 డే 2ను ఏం నేర్చుకున్నామంటే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ 7 సబ్జెక్ట్ ప్రొనౌన్స్ నేర్చుకున్నాం. అదేవిధంగా హెల్పింగ్ వెర్బ్స్ ఆక్సిలరీ వెర్బ్ గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం ఒక సెంటెన్స్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. ఓకే, చాలామందికి ఇంగ్లీష్ మాట్లాడటం అనేది చాలా కష్టం అనుకుంటారు. కానీ ఇంగ్లీష్ మాట్లాడితే కష్టం కాదు, చాలా ఈజీ. ఎందుకు ఈజీ అంటున్నామంటే ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది మనకు అర్థమైతే ఆ సెంటెన్స్ మీద ఎన్నో వాక్యాలు, అంటే ఆ సెంటెన్స్ ఉపయోగించి ఎన్నో వాక్యాలు మనం సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు. కనుక సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ మనకు అర్థమైతే మనం ఈజీగా ఇంగ్లీష్ అనేది మాట్లాడవచ్చు. ఓకే, ఒక సెంటెన్స్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఒక సెంటెన్స్లో స్ట్రక్చర్ ఏముంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది. ఈ సబ్జెక్ట్ ఏంటంటే పని చేసే వ్యక్తిని లేకపోతే విషయాన్ని గురించి తెలియజేస్తుంది. తర్వాత మనకు సెంటెన్స్లో ఏముంటుందంటే వెర్బ్ ఉంటుంది. వెర్బ్ అంటే ఒక సెంటెన్స్లో పనిని గురించి తెలియజేస్తుంది. తర్వాత సెంటెన్స్లో మనకి ఏముంటుందంటే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఆబ్జెక్ట్ అంటే ఆ పని అనేది ఎవరి గురించి దేని గురించి చేయబడుతుందో తెలియజేసేది ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు సింపుల్ అర్థమైంది, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంచి మనం కొన్ని సెంటెన్స్ క్రియేట్ చేసి దాని గురించి ప్రతిరోజు ఆ సెంటెన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే చాలా ఇంగ్లీష్ పదాలు సెంటెన్స్ మనం ఈజీగా రాయొచ్చు, మాట్లాడవచ్చు. కనుక ఒక సెంటెన్స్లో సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, he dances. ఓకే, ఇక్కడ మనం సబ్జెక్ట్ చూసాము, వెర్బ్ చూసాము. ఓకే, ఇంకో సెంటెన్స్ she speaks English. ఇక్కడ మనం ఏం చూసాము, సబ్జెక్ట్ ఉంది దీంట్లో, షీ అనేది సబ్జెక్టు, సో స్పీక్స్ అనేది వెర్బ్, ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. ఓకే, ఈ విధంగా ఒక సెంటెన్స్ లో మనకి సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఉంటుందని గుర్తుపెట్టుకుని ఆ మూడింటిని ఉపయోగించి కొన్ని సెంటెన్స్ మనం క్రియేట్ చేసి మాట్లాడటం స్టార్ట్ చేస్తే ఇంగ్లీష్ అనేది వెరీ ఈజీ. ప్రతి కూడా దీని మీద ఆధారం. దిస్ ఈస్ బేసిక్ ఫార్ములా. ఓకే, థ్యాంక్ యూ అండ్ ప్రాక్టీస్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.